ఎవరా అదృష్టవంతురాలు? శిరీష. మీకిష్టమైతేనే. మీకిష్టమైతే నాకు ఇష్టమే. ఆ రాము నీతో పెళ్లి కొప్పుకున్నాడు. చేజారిపోకముందే నీ భర్తని దక్కించుకో. నిజాన్ని బయట పెట్టి నీ మాంగళ్య బంధాన్ని కాపాడుకో. పొలమో శిరీషమ్మా, గుట్టిగా ఎంత నడిపించేస్తున్నారు. ఓమురికా నుంచి హాలిడేస్కి వచ్చేసి ఏకంగా పెళ్లి కూతురు అయిపోతాను కదండి. వెంటనే ఈ శుభవార్త అమెరికాలో ఉన్న మీ చెల్లెలకు ఫోన్ చేసి చెప్పి. తప్పకుండా చెప్తాను. ముందు గాయత్రికి చెప్పేకే. అవును, గాయత్రి ఈ పాటికే రావాల్సింది, ఇంకా రాలేదేమిటి? వచ్చేసినారమ్మా. గాయత్రమ్మ గారు ముంబై నుంచి రాగానే హడావుడిగా ఏదో పనుందని వెళ్ళిపోన్నారు. అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి వెంటనే హడావుడిగా బయటికి వెళ్ళిందా? ఏం పని అయి ఉంటుందబ్బా? మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తను శిరీష. నీకు ఇష్టమైతేనే. అర్చన, అంతా అనుకున్నట్టే జరిగిందనమాట. అంటే రాము తన మనసులో మాట నీతో చెప్పేశాడనమాట. మళ్ళీ పెళ్లికి ఓకే అన్నాడా? అవును అన్నారు. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఓకే అని చెప్పారు. కానీ అర్చనని కాదు, శిరీషని. అర్చన, ఏం నువ్వు చెప్పేది? రాము ఆ శిరీషని? ఆ శిరీషని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట. నిర్ణయం కూడా జరిగిపోయిందట. అర్చనగా నేను చచ్చిపోతేనే ఆయన నాకు దగ్గరవుతారు అన్నారు. మరో పెళ్లికి ఒప్పుకుంటారు అన్నారు. ఒప్పుకున్నారు. మళ్ళీ పెళ్లికే ఒప్పుకున్నారు. కానీ నాతో కాదు. చెప్పండి, ఇప్పుడు నేనేం చెయ్యాలి? జీవితాంతం ఇలాగే నటిస్తూ ఉండిపోవాలా? నన్ను నేనే మోసం చేసుకుంటూ ఏ రూపంతో నరకాన్ని అనుభవించాలా? చెప్పండి. వద్దు వద్దర్చన, నువ్వు నిజం చెప్పేస్తానంటే 2 కుటుంబాల క్షేమం కోసం ఆ రోజు వద్దనే అన్నాను. కానీ ఇప్పుడు నీ బతుకే నాశనం అయిపోతుంటే ఇంకా అదే మాట నేను చెప్పలేను. వెళ్ళు, వెళ్ళి రామ్తో నిజం చెప్పేసే. కళ్యాణ్ ఏమంటున్నారు? మేనేజర్ గారు, మనం చేసిన తప్పుని మనమే సరిదిద్దాలి అంటున్నాను. ఈ అనర్థాన్ని జరగకుండా ఆపాలి అంటున్నా. కానీ వద్దు, దయచేసి మీరు ఇంకేమీ చెప్పొద్దు. గాయత్రి ఇప్పటికైనా ఈ రూపం నాది కాదు అని చెప్పడమే కరెక్ట్. అర్చనగా తను బయటపడమే కరెక్ట్. కళ్యాణ్, అవును అర్చన, తనకు మాలిన ధర్మం పనికిరాదు అంటారు. అందుకే వెళ్ళు, వెంటనే వెళ్ళి నిజాన్ని చెప్పేసి నీ భర్తను దక్కించుకో.
రాము, పెళ్ళికి ఓకే చెప్పావంట కదా, థ్యాంక్స్. నేను విషయం తాగితే తప్ప అయ్యగారి మనసు కరగలేదన్నమాట. అది కాదు. ఏది కాదు? ఆ విషయం తాగి నిజంగా నేను చచ్చిపోయి ఉంటే అప్పుడు ఏం చేసేవాడివి? పోతే పోయిందిలే, పీడ విరగడైపోయింది అనుకునేవాడివి కదూ? శిరీష, ఈ పిలిపే ప్రేమగా ముందే పిలిచుండొచ్చు కదా. నేను చచ్చేదాకా తేవాలా పెద్ద? ఏదో ఆకతాయితనంగా అడిగావనుకున్నాను, కానీ నిజంగానే అన్నంత పని చేస్తావనుకోలేదు. అంటే బెదిరించాననుకున్నావు కదూ? నా ప్రేమ మీద నీకు నమ్మకమే కలగలేదు కదూ? నాకు రకంగా పరీక్ష పెట్టావు కదూ? లేదు శిరీష. లేదో ఉందో నాకు తెలీదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇంకెప్పుడు నన్ను పరీక్షించాలనుకోకు. నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. నేను నిజంగానే మొండిదాన్ని. నచ్చితే ప్రాణం ఇస్తా, నచ్చకపోతే కూడా నా ప్రాణాన్నే ఇస్తా, కేవలం నీ కోసం మాత్రమే. శిరీష. రాము, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. సక్సెస్, నా ప్లాన్ సక్సెస్. ఈ సౌందర్య ఆటకి తిరిగే లేదు. పాచికలు వేసేది నేనే, పావులని కదిపేది నేనే. ఏంటి శిరీష, ఏంటి అంత సంతోషంగా ఉందా? యా, రియల్లీ ఐమ్ సో హ్యాపీ. పోయిటరీలో చెప్తారే, మబ్బుల్లో తేలిపోతున్నట్టు, ఆకాశంలోకి ఎగిరిపోతున్నట్టు, ఆ చందమామతో ఆడుకుంటున్నట్టు. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు వస్తుంది రాము దగ్గర నుంచేనా? రాము డైరెక్ట్ గా నీతో ఓకే చెప్పేశాడా? మాటలతో చెప్పాడా లేక ఆ మాత్రం నిన్ను వాటేసుకొని? అబ్బా, ఇంత సిగ్గుపడుతున్నావంటే మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనమాట. అదేం లేదు. కోతలు కొయ్యకులే, సిగ్గుతో ఎర్రబడ్డ నీ బుగ్గలే చెప్తున్నాయి. చిగురాకుల్లో అదిరిపడి నీ అదరాలే చెప్తున్నాయి. బిడియంతో వాలిపోతున్న నీ కనురెప్పలే చెప్తున్నాయి. ఫస్ట్ టచ్ ని టేస్ట్ చేసావని. అక్క, ఓ ఇంత గట్టిగానా? నీతో మాట్లాడుకో. అవునులే, ఇప్పుడు నీకు నాతో పనేంటి? నీ రాము నీకు దొరికాడు కదా. అక్క, అంత మాట అనకు. నిజంగా ఐ స్వేర్, ఇవాల్టి నా సంతోషానికి కారణం నువ్వే. నిజంగా నువ్వే. సిరి, నేను చేసిందే ఉంది. నీ మనసులో ఫీలింగ్స్ తెలుసుకున్నాను. నాకు నచ్చిన ప్లాన్ చెప్పాను, కానీ నువ్వు నటించలేదు, జీవించేశావు. అవును, కానీ నువ్వు నాకు ఇచ్చింది డూప్లికేట్ విషయం కదా. మరి ఆ డాక్టర్ ఒరిజినల్ విషయం అంటాడేంటి? ఎలా మారిపోయింది? అబ్బా, ఎలాగోలా వదిలే. మిస్టేక్ ఎక్కడ జరిగినా అది ఒరిజినల్ విషయం కావడం వల్లే నీ ప్రేమ ఒరిజినల్ అని తెలిసింది. మన ప్లాన్ సక్సెస్ అయింది. ఒరిజినల్ కాబట్టే అంత ఎఫెక్ట్ ఇచ్చింది. నా రాము చేత ఎస్ అనిపించింది. మరి ఇంకేంటి పెళ్లి కూతురా? హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? యుఎస్ కా, యూరప్ కా? ఏమో, అదంతా రాముని అడిగాకే. అబ్బో, అప్పుడే భార్యమణి లక్షణాలు వచ్చేసాయి. అదేం కాదు కానీ నాకెందుకో భయంగా ఉందక్క. భయమా? ఎందుకు? మీ పేరెంట్స్ గురించా? గాయత్రి వదిన గురించి. ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా అని. ఎందుకు ఒప్పుకోదు? రాము నువ్వు
ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు అందరూ ఓకే అన్నాక తనకేంటి అభ్యంతరం? అది ఇటువైపు ఓకే అనుకో, అటు రాము వైపు వాళ్ళు ఇంకా ఓకే చెప్పలేదు కదా. ఓ అదా నీ భయం. అయితే ఒక పని చెయ్యి. ఏంటి? వెంటనే కిందకెళ్ళు. మీ పెద్దమ్మని తీసుకొని రాముతో కలిసి సరాసరి నీకు కాబోయే అత్తగారింటికి వెళ్ళు. ఆ రోజు రాము వాళ్ళ అమ్మగారు అన్నపూర్ణమ్మ గారిని చూసావు కదా? చూశాను. అందరి ముందు ఆవిడ కాళ్ళకి దండం పెట్టి శీఘ్రమైవ కళ్యాణ ప్రాప్తిరస్తు, రాముతోనే నీ పెళ్లి జరుగుతుంది అని అనిపించుకో. ఇక మీ పెళ్లికి ఎలాంటి ఆటంకము ఉండదు. వావ్, వండర్ఫుల్. థ్యాంక్స్ అక్క, నేను ఇప్పుడే వెళ్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. పెద్దమ్మా, పెద్దమ్మా. పెద్దమ్మా. సిరి, ఏమిటే హడావుడి? కనిపించటంలా పెళ్లి హడావుడి. పెద్దనాన్న. ఏమ్మా, పట్టు చీరల షాపింగ్కేనా? అదేం కాదు. మరి ఎక్కడికే? రాము వాళ్ళింటికి, వాళ్ళ అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి. ఓసిని, ఎంత తొందరే నీకు. తొందరగా జానకి, ముందు చూపు. కాబోయే అత్తగారిని కాకా పడుతుంది కాబోలు. కాకానే పడతానో కాలు పట్టుకుంటానో మీకెందుకు, ఇది మా ఆడవాళ్ళ మ్యాటర్. విన్నావా జానకి? నువ్వు రాక్కర్లేదు పెదనాన్న అని ఎంత తెలివిగా చెప్తుందో. అయ్యో అదేం లేదు పెద్దనాన్న, డాడీ వాళ్ళు వచ్చాక అప్పుడు మీరొస్తే పద్ధతిగా ఉంటుందని. ఒసే, పెళ్ళి అనగానే నీకు అప్పుడే పద్ధతులు గుర్తుకొస్తున్నాయే. పోలే జానకి, ముచ్చట పడుతుందిగా, వెళ్ళిరా. మీ ఆడవాళ్ళందరూ మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. శిరీష్ కాబోయే అత్తగారింటిని చూసినట్టు ఉంటుంది. వినాగో పెద్దమ్మా, పద. ఒసే ఒసే, ఏమిటే స్పీడు? పాపం ఆ రాము అసలే మెతక మనిషి. నిన్ను నీ హడావుణ్ణి ఎలా భరిస్తాడో ఏమిటో. పెద్దమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? అడుగుతున్నాడుగా, చెప్పవే. మీ ఇంటికే. మా ఇంటికా? అవునయ్యా, మీ ఇంటికే. కాబోయే అత్తగారితో సిరి మాట్లాడుకుంటుందట. అదేం కాదు, మీ అమ్మగారి బ్లెస్సింగ్స్ తీసుకుందామని. సరే పదండి. పద్ధతి కదా. ఏటమ్మా, రామ్ ఎక్కడ? చూడలేదమ్మా. కాపీ ఉట్టరమ్మంటారేటి? వద్దులే, నువ్వు వెళ్ళు. వస్తే
అర్చన, ఇప్పుడు ఎదురవుతుంది నీకు అసలైన అగ్ని పరీక్ష. ఇన్నాళ్ళు గాయత్రిగా ముసుగులో దాక్కున్నా, కానీ నీ అంతట నువ్వే ఆ ముసుగుని తీసేసి బయటపడే రోజు వచ్చిందే. అబ్బబ్బబ్బా, ఏం నటించావి! నీ నటనకి, గాయత్రిగా నువ్వు వాడే ఈ నాటకానికి ఇదే ఆఖరి రోజు. అక్క, ఏమైంది? అలా ఉన్నావేంటి? ఏం లేదు. లేదా? ఏమీ లేకపోతే నీ ముఖంలో ఆ టెన్షన్ ఎందుకు? మనసులో ఏదో మదన పడుతున్నట్టు ఆ కలవరం ఎందుకు? ఏమీ లేదని చెప్పాను కదా. ఇదే, ఇలాంటి టెన్షనే బీపీ రావడానికి కారణం అవుతుందక్క. అందుకే మానసిక ఒత్తిడికి గురి కాకూడదు అంటారు. నన్ను చూడు, మనసులో ఏమి దాచుకోకుండా ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఉంటాను. సౌందర్య, అరే ఎందుకంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని? అవును, ఇందాకొస్తూనే రాము లేడా అని అడిగినట్టున్నావు. అర్జునుగా రాముతో ఏదైనా చెప్పాలా? కోప్పడకు. ఇలాగే శిరీష కూడా రాముతో తన ప్రేమ గురించి చెప్పాలని చెప్పలేక దాచుకుని 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 చివరికి ఏం చేసింది? ఆ టెన్షన్ ని భరించలేక విషం తాగింది. ఎలాగైతేనే మొత్తానికి గడుసు పిల్లే బెదిరించి బుట్టలని వేసుకుంది రాముని. ఎంతైనా అమెరికాలో పెరిగిన పిల్ల కదా, నిజంగానే గ్రేట్. లేకపోతే నా అచ్చన్ని తప్ప ఇంకొక ఆడదాన్ని కన్నెత్తైనా చూడను అని భీష్మించి కూర్చున్న రాముకి వ్రతభంగం కలిగించిందంటే శిరీష నిజంగానే కేక కదక్కా. ఎంత విచిత్రమో చూడు. జీవితాంతం నా అర్చన జ్ఞాపకాలతోనే బతికేస్తానన్న రాము పెళ్లి కొప్పుకున్నాడు. ఎందుకు? తన భార్య అర్చన నిజంగానే చచ్చిపోయింది అని నమ్ముతున్నందుకు. నాకు మాత్రం నమ్మకం లేదు. ఎక్కడో ఏ మూలో చిన్న డౌట్, అర్చన బతుకుందేమో అని. నీకేమనిపిస్తుంది? ఆపు సౌందర్య. అయ్యో, ఊరికే అడిగానక్క. ఇంత మాత్రానికి అంత కోపం ఎందుకు? నిజంగానే నా అనుమానం నిజమైతే, ఆ అర్చన నిజంగానే బతుకుంటే, ఏ కారణంగానైనా ఎక్కడైనా అజ్ఞాతంగా బతుకుతుంటే ఈ పెళ్లి సంగతి తెలిస్తే ఖచ్చితంగా బయటపడి తీరాలి. లేకపోతే ప్రాణానికి ప్రాణమైన తన భర్త ఆ శిరీషకి సొంతమైపోతాడు. ఆ తర్వాత నేను బతికే ఉన్నానండి అంటూ నెత్తి నోరు బాదుకున్నా ప్రయోజనమే ఉండదు. ఈ లోకంలో ఆడదానికి అన్నిటికన్నా ముఖ్యం మొగుడే కదా. ఆ మొగుడే మరో పెళ్లి చేసుకుంటే ఇక ఆడది బతికున్న జీవోత్సవం లాంటిదే. రాక్షసి, నువ్వు ఎంతటి దుర్మార్గురాలివైనా ఇప్పుడు నువ్వు చెప్పింది మాత్రం అక్షరాల నిజం. ఇప్పుడు కూడా నేను బయటపడకపోతే నా భర్త నాకు దక్కడు. ఏది ఏమైనా కానీ, ఎవరు ఏమైనా అనుకోని చెప్పేస్తాను. నా భర్తకి నేనే అర్చనని అనే నిజాన్ని చెప్పేస్తాను. హలో మేడం, చెప్పండి. ఎక్కడున్నారు? ఏమైంది మేడం? ముందు మీరు ఎక్కడున్నారో చెప్పండి. కారులో శిరీష్ అని జానకమ్మ గారిని తీసుకొని మా ఇంటికి వెళ్తున్నాను. మీ ఇంటికా? ఎందుకు? అంటే
అది చెప్పండి, ఎందుకు? ఆ, అది ఇటు ఇవ్వండి. వదిన, అంటే అది పెద్దమ్మ రాము వాళ్ళ అమ్మగారితో మా పెళ్లి విషయం మాట్లాడాలంటేను